హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం చిట్యాల్, ఎన్కునూర్, కరీంనగర్, పార్కల్, కే సముద్రం, ఆదిలాబాద్, భైంసా, కాటారం, జమ్మికుంట, ఖమ్మం, సారంగపూర్, అదును మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం. సో మార్కెట్లో రోజు రోజుకైతే కాస్త పత్తి ధరలు పెరుగుతున్నాయి. సో దానికంటే ముందు మన ఛానల్ని కొత్తవారు పాతవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ని మాత్రం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా మనం చిట్యాల మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,620 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 6,620 రూపాయలుగా పలికింది. ఎన్కునూర్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,400, గరిష్ట ధర వచ్చి 6,800గా ఉన్నది. కరీంనగర్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,289 రూపాయలు ఉండగా గరిష్ట ధర వచ్చి 6,876 రూపాయలుగా పలికింది. పార్కల్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,800 ఉండగా గరిష్ట ధర వచ్చి 6,850 రూపాయలుగా పలికింది. కే సముద్రం మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 5,759 రూపాయలు ఉండగా గరిష్ట ధర వచ్చి 7,259 రూపాయలుగా పలికింది. ఆదిలాబాద్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,151 రూపాయలుగా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,300గా పలికింది. భైంసా మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,400గా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,100గా పలికింది. కాటారం మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,900 ఉండగా గరిష్ట ధర వచ్చి 7,000గా పలికింది. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 6,900 ఉన్నది, గరిష్ట ధర వచ్చి 7,300గా పలికింది. ఖమ్మం మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 5,000గా ఉండగా గరిష్ట ధర వచ్చి 7,400గా పలికింది. సారంగపూర్ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 8,700గా ఉండగా గరిష్ట ధర వచ్చి 8,700గా ఉన్నది. సో సారంగపూర్ మార్కెట్లో అయితే బరోబ్బర్ పత్తి కనిష్ట ధర వచ్చి 8,700గా ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇది 2 days ఆఫర్ ఉందట. సో ఉంటే దగ్గరలో ఆదిలాబాద్, సారంగపూర్ మండలంకి అయితే వెళ్ళి అమ్ముకోండి పత్తి రైతులు. ఇకపోతే అదును వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 4,660 రూపాయలు ఉండగా గరిష్ట ధర వచ్చి 7,769 రూపాయలు ఉన్నది. సో ఇంతే ఫ్రెండ్స్.